మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. చదివిన వాక్య భాగంలో మన ప్రధాన యాజకుడు మనతో పాటు అన్ని విషయాల్లో కూడా అన్ని కోణాలతో అన్ని స్థితిగతులతో మనతో సమానమైనటువంటి అనుభవం కలిగిన వాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు మనుషుల కష్టాలను ఎరుగనివాడు, ఆయనకి ఏం బాధలు, ఆయనకే ఇబ్బందులు, ఆయనకు దుఃఖం రాదు, ఆయన దేవుడు కనుక ఆయన దేని గురించి చింతించడు, ఆయన ఆలోచించడు అని కొంతమంది లోక సంబంధమైనటువంటి పదజాలను వాడడం నేను చూస్తూ ఉంటాను. మహోన్నతుడికి తెలివి ఉన్నదా? ఆయన చూస్తాడా? ఆయన వింటాడా? ఆయన నిజంగా ఉన్నాడా? ఆయనే ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది? ఆయన మాలాగా శ్రమను అనుభవిస్తే తెలుస్తుంది, మాలాగా నిందలు అనుభవిస్తే తెలుస్తుంది, ఆకలి వేస్తే తెలుస్తుంది, మాలాగా కష్టపడితే తెలుస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభువును గురించి, సర్వోన్నతుడైనటువంటి మహాదేవుడైనటువంటి ప్రభువును గురించి, క్రీస్తుని గురించి, అభిషక్తుడి రక్షకుడిని గురించి రాయబడినటువంటి మాట, ఆయన మనతో పాటు అనగా మనుషులతో పాటు సహానుభావం కలిగిన వాడు. ఎందులో సహానుభావం కలిగిన వాడు? అన్ని విషయాల్లో సహానుభావం కలిగిన వాడు. అనగా మన చూపులు కన్నీటి చేత స్పందిస్తాయి, మన పెదవులు మన నాలుక మాట చేత స్పందిస్తాయి, మన శ్వాస నిశ్వాస జీవనం కొరకు స్పందిస్తాయి, మన చెవులు వినికిడి చేత స్పందిస్తాయి, మన సర్వదేహము పంచేంద్రియాలతో వాటి స్వభావాన్ని బట్టి స్పందిస్తాయి. అయితే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు అన్న విషయాన్ని మనం ఆది కాండంలో చూస్తాం. మన పోలికలో మన స్వరూపమందు నరుని చేతుము రండి అని ఆది కాండంలో మనం చూస్తాం. అనగా ఆయన చూస్తున్నట్లుగా మనకి దృష్టినిచ్చాడు, ఆయన స్పందిస్తున్నట్టుగా మనకి ఆలోచనలిచ్చాడు, ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకి పెదవులనిచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా మనిషికి ఆయన అనుగ్రహించాడు. అందుకే మనం కీర్తనల గ్రంథం 94వ కీర్తన 9వ చరణంలో చూస్తే, చెవులను కలుగు చేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా, చెవులు నిర్మించిన వాడు, కంటిని కలుగు చేసిన వాడు, జీవాన్ని అనుగ్రహించిన వాడు, స్పందన కొరకు శరీరాన్ని అనుగ్రహించిన వాడు, పంచేంద్రియాలను అనుగ్రహించిన వాడైనటువంటి ప్రభువు వాటి విషయమై ఆయన స్పందించడా? అవును, ఆయన స్పందిస్తాడు. మనం నిర్గమకాండంలో చూస్తే 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఆయన చూచాను అని చెప్తున్నాడు, నేను విన్నాను అని చెప్తున్నాడు, నాకు వాటన్నిటి విషయాలు నాకు తెలుసు, నా తలంపుల్లో నా యోచనలో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇదే మాట మనం యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అని అంటాడు. అంటే ఆయన కూడా తలంపులు కలిగి ఉన్నాడు మన విషయమై, మన స్థితిని చూస్తున్నాడు, మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన మన స్థితిగతులన్నింటిని గూర్చి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, మరియు మన స్థితిగతిని బట్టి ఆయన స్పందిస్తున్నాడు. ఈ చదివిన భాగంలో ఆయన మోషేకి చెప్తున్నాడు ఈ మాట, ఇవన్నీ నేను చూశాను, విన్నాను, నేను యోచిస్తున్నాను, వారి పట్ల నేను ఒక తలంపును కలిగి ఉన్నాను, దాని కొరకు నువ్వు వెళ్ళాలి అని ఆయన స్పందించి తన సేవకుడైనటువంటి మోషేని పంపిస్తున్నాడు తన పని నిమిత్తం. అయితే ఆయన చూచువాడు, వినువాడు, యోచించువాడు, ఆలోచించువాడు, స్పందించువాడు అని మనం ఇక్కడ గమనించాలి. మరియు నిర్గమకాండంలోని 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఐగుప్తీయులు దాసత్వములకు లోపర్చి ఉన్న ఇశ్రాయేలీలు మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. అనగా ఆయనకు కూడా జ్ఞాపకాలు ఉంటాయి. మనం కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన దాన్ని గుర్తుంచుకుంటాడు, మనం ప్రార్థిస్తూ ఉంటే మన స్థితిని ఆయన గుర్తుపెట్టుకుంటాడు, మన ప్రార్థనను ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకి ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన మన ప్రార్థనను ఆయన కవిలలో రాచి ఉంచాడని, మన కన్నిటిని ఆయన బుడ్డిలో దాచి ఉంచాడని. అవన్నీ మన కొరకు ఆయన దాచుకున్నటువంటి జ్ఞాపకాలు, ఆయనకు కూడా జ్ఞాపకాలు ఉంటాయి. మనం అనేకమైన విషయాలను గురించి, అనేకమైనటువంటి సందర్భాలను గురించి, జరిగినటువంటి క్రియలను బట్టి కొన్ని వస్తువులను కొన్నిటిని మనం దాచుకుంటూ ఉంటాం జ్ఞాపకం కొరకు, జ్ఞాపకాలుగా. ప్రభు కూడా మన ఎదురు నుంచి జ్ఞాపకంగా ఆయన దాచుకుంటున్నాడు, మన ప్రార్థనను, మన కన్నిటి ఆయన జ్ఞాపకాలుగా దాచుకుంటున్నాడు. అనగా ఆయనకు కూడా జ్ఞాపకాలు ఉన్నాయి. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆయన ప్రేమిస్తాడు, ప్రేమించమని చెప్పి ప్రభువు ఆయన ప్రేమించి చూపిస్తూ చెప్తున్నాడు, ఆయన ప్రేమించగలుగుతాడు. మరియు మనం కీర్తనల గ్రంథం 103:9లో చూస్తే, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు అనగా ఆయనకు కోపం వస్తుంది, కానీ ఆయన కోపాన్ని బట్టి జనుల నాశనాన్ని, జనుల పతనాన్ని ఆయన కోరుకోవట్లేదు. ఆయన కోపాన్ని బట్టి, ఆయన శిక్షకు, గద్దింపుకు మాత్రమే ఆయన చూపిస్తాడు. మరియు మనం యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, మార్తా మరియా యొక్క సహోదరుడు లాజరు చనిపోయాడన్న విషయం, సమాధిలో పెట్టాడన్న విషయం ఆయన చూసి, ఆయన విని దానికి స్పందిస్తూ అక్కడ చూస్తాం మనం ఆయన చేసినటువంటి క్రియ, యేసు కన్నీళ్లు విడిచాను అనేటువంటి మాట. ఆయన కన్నీరు విరుస్తాడు. ఆయనకి మనలాగా
అన్ని సహానుభావములు ఉన్నాయి. ఆయన అందరి చేత తృణీకరించబడిన వాడు, ఆయనకు కూడా ఆకలి వేసింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. ఆయన మిక్కిలి ఆకలి కొనగా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన మిక్కిలి ఆకలి కొన్నాడు. ఆయనకు కూడా ఆకలి వేసింది. ఆయన శరీరధారిగా మనిషిని ఏ విధంగా సృష్టించాడో మనిషిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆయనలో కలిగి ఉన్నాయి. ఆయన ప్రేమించువాడు, కన్నీరు విడిచువాడు, చూచువాడు, వినువాడు, యోచించువాడు, స్పందించువాడు, జ్ఞాపకంలో దాచుకున్నవాడు, కోపగించుకున్నవాడు, అన్ని గుణలక్షణములు ఆయనలోనే ఇమిడి ఉన్నాయి. కనుక ఆ ప్రభువు మనతో చెప్తున్నాడు, నాకు అన్ని విషయాల్లో మీతో పాటు సహానుభావం ఉంది. నేను చూడట్లేదని, మీ విషయమే నేను మర్చిపోయానని, నాకు తెలియదని, నేను వినట్లేదని, నేను స్పందించట్లేదని, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదని, నేను మీ కన్నీరు యొక్క విలువను గుర్తించట్లేదని మీరు అనుకుంటున్నారా? లేదు, నాకు అన్ని విషయంలో సహానుభావం కలిగి ఉన్నాను కనుక నేను మీ బలహీనతలో సహాయం చేస్తాను. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినటువంటి మాట. ఆయన అన్ని విషయంలో సహానుభావం కలిగిన వాడే మన బలహీనతల యందు ఆయన సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఏడ్చే వారిని ఓదారుస్తాడు, బాధపడుతున్న వారిని ధైర్యపరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, బలహీనమైపోయిన వారిని ప్రార్థనలో పురుగొల్పుతాడు, ఒంటరి అయిన వాడిని చూస్తున్నాడు, వారి యొక్క మొరను వినువాడు, సహాయాన్ని అర్థించినప్పుడు చెయ్యి చాచి స్పందించువాడు ఆయన ఒక్కడే. శరీరధారిగా భూమి మీదకు వచ్చిన వాడు ఆయన ఒక్కడే. మహిమను మన కొరకు విడిచినవాడు ఆయన ఒక్కడే. మన మట్టి దేహాన్ని, మట్టి శరీరాన్ని మహిమకు కారణముగా మార్చువాడు ఆయనే. మహిమ దేహాన్ని ధరింపజేసి నిత్యరాజ్యానికి వారసులుగా చేయువాడు ఆయన ఒక్కడే. బలహీనతలో తోడుగా ఉండి అండగా తోడుగా నిలబడగలిగిన వాడు ఆయన ఒక్కడే. ధైర్యపరిచి ఉజ్జీవింపజేసి బలపరచువాడు ఆయన ఒక్కడే. ప్రతి స్థితిగతులో, అన్ని విషయాలలో, అన్ని కోణాల్లో, ఆటుపోట్లలో వెన్ను తట్టి నడిపించువాడు, వెన్నంటి నిలుచువాడు ఆయన ఒక్కడే. సర్వోన్నతుడు, ప్రేమస్వరూపి, సర్వాధికారి ఆయనే అంటున్నారు, నాకు మీ అన్ని విషయాలు సహానుభవం ఉంది. నేను ఏది మర్చిపోవటకు గాని, నాకు ఏది తెలియదు అని అనడానికి కానీ, నాకు ఇందులో అనుభవం లేదు అనడానికి కానీ ఏమీ లేదు. నేను అన్ని కోణాల్లో మీతో పాటు సహానుభవం కలిగి ఉన్నాను. మీ వ్యాధి బాధలను నేను అనుభవించాను. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మన వ్యాధులను, బాధలను, రోగాలను కూడా ఆయన అనుభవించాడు. అనగా ఆయన శరీర బలహీనతలో ఉన్నప్పటికీ దాన్ని బట్టి ఆయన పరిచర్యలో నిలిచిపోక, తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆగిపోక ఆయన అలాగే కొనసాగాడు. మన బాధలు, వేదనలు, మన శరీర రుగ్మతలు అన్ని కూడా ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించి చెప్తున్నాడు, మీతో పాటు నాకు సహానుభావం ఉంది. నేను మీ అన్ని విషయాలను, అన్ని కోణాలను అర్థం చేసుకోగలను. మీతో పాటు మీ పక్షాన ఉన్నవాడను. అయితే మనిషి చేయవలసిందల్లా ఒక్కటే, నా చెయ్యి పట్టుకో అని మనం ఎప్పుడైతే ఆయనకు మన చేతిని అందిస్తామో, నేను బలహీనుడను, నా చెయ్యి పట్టుకో, నాకు సహాయం చేయని ఎప్పుడైతే మనం ఆయన అర్థిస్తామో ఆయన స్పందిస్తాడు. నరులకుండే లక్షణములన్నీ ఆయన కలిగి ఉన్నాడు. మరియు వాక్యం సెలవిస్తుంది, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆయనను ఆరాధించడం. అనగా మనలో లేనటువంటి ఒక గొప్ప గుణలక్షణం ఆయనకి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండిన సర్వాధికారి అయినటువంటి ప్రభు ఆయన ఒక్కడే. మనతో పాటు ఆయనకు అన్ని లక్షణాలు ఉన్నాయి కదా అని, మనతో సహానుభవం ఉంది కదా అని ఆయనతో మనం సమానులం కాలేము. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయినటువంటి ప్రభు. ఆయన పరిశుద్ధుడు, 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 అతి పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి కెరూబులు, శరాబులు, వేవేల దూతల పరివారము ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ పలుకుతున్నటువంటి మాట, నీవు మాత్రమే పరిశుద్ధుడవు, నీవు యోగ్యుడవు, నీవు పరిశుద్ధుడవు అని ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. అది మనకంటే మించినటువంటి ఆయన గొప్ప గుణలక్షణం. ఆ గుణలక్షణాన్ని అన్వయించుకోవడానికి, స్తుతించడానికి, ఆ పదాన్ని పలకడానికి, ఆయనను ఆరాధించే సమూహంలోకి మనం చేర్చబడాలి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అటువంటి ఉన్నతమైనటువంటి పదాన్ని పలకడానికి, అటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యములో ఆయనను ఆరాధించే సమూహములు చేర్చబడడానికి, యుగాయుగములు ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి ఈ కన్నీరు, దుఃఖం, మానని వేదన, నిట్టూర్పు, కృంగుదల, తిరస్కారం, అనారోగ్యం, వీటన్నిటి నుండి విడుదల పొంది శాశ్వతమైనటువంటి సంతోషాన్ని, నిత్య సంతోషాన్ని కలిగి ఉండాలంటే మనము చేయవలసింది, మనం ఆయన ఎద్దుకు రావడం, ఆయనకు మన చేతిని అప్పగించడం, ఆయన వాక్యాన్ని మనం పట్టుకోవడం, ఆయన పాదాలను పట్టుకోవడం, ఆయన పాదాల చెంతకు మోకరించి శిరస ఆయన చిత్తానికి అప్పగించుకోవడం, మన ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించుకోవడం. ఇట్టి ఆధ్యాత్మిక స్థితిలో మనం నడుస్తూ ముందుకు సాగుతూ ఎడల మనవలే అన్ని స్థితిగతుల్లో సహానుభవం కలిగిన వాడు మనకు ఆయన తోడుగా, మన బలహీనతలో ఆయన మన పక్కన మనల్ని నడిపిస్తూ జయ జీవితాన్ని అనుగ్రహిస్తూ నిత్యరాజ్యానికి మనల్ని వారసునిగా చేస్తాడు. ఈనా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటి కట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వెళ్తాను నా ప్రభు వారిని కృపలో భద్రపరిచారు. వాక్యాన్ని ప్రత్యేక బిడ్డని మీరు ఆశీర్వదించండి. మాతో పాటు అన్ని కోణాల్లో, అన్ని స్థితిగతుల్లో సహానుభవం కలిగినటువంటి నీవు మమ్మల్ని మర్చిపోలేదని, మమ్మల్ని విడిచిపెట్టలేదని, సహాయం చేయడానికి మీరు మా పక్షాన ఉన్నారని, మమ్మల్ని ఉజ్జీంపు చేస్తూ ధైర్యపరుస్తున్నందుకు నీకు స్తోత్రము తండ్రి. వాక్యాన్ని ప్రత్యేక బిడ్డని మీరు ఆశీర్వదించండి. కన్నీరు,
కన్నీరు, దుఃఖము, మానని వేదన, కృంగుదల, అనారోగ్యము, ఒంటరితనము అన్ని కోణాల్లోంచి వారిని విడిపించి వారికి నెమ్మదిని దయచేసి వారికి సహాయం అనుగ్రహించి నిన్ను ఆరాధించే సమూహంలో నిత్య రాజ్యంలో అమర్త్యతను ధరించుకుని మహిమ దేహమును ధరించుకుని వారిగా సహాయం దయచేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.